బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ కాసేపట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు హాజరై మద్దతు తెలపాలని కోరుతూ ఇండియా కూటమికి చెందిన 200 మంది ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు అందజేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ధర్నా ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమీక్షించారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాహ విందుకు హాజరయ్యారు. ధర్నా ప్రాంతాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల నాయకులు హాజరై సంఘీభావం తెలపనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ కాసేపట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం జంతర్ మంతర్ వద్ద నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని 42% బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. జంతర్ మంతర్ వేదికగా కూడా మరి కాసేపట్లో ధర్నా ప్రారంభమవుతుంది. ఆ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మొత్తం క్యాబినెట్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో అటు పార్లమెంట్కి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన మొత్తం ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ముసాదాకు ఆమోదం తెలపాలి. దాంతోపాటు ఇక షెడ్యూల్ 9లో బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని కూడా చేర్చాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విహెచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. 42% రిజర్వేషన్ మీద ధర్నా చేస్తున్నారు, ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది? 42% ఇక్కడ ఎందుకు పెట్టినామంటే తెలంగాణలో మేము అమలు పరిచినాం, 150 కోట్లు శాంక్షన్ చేసినాం. అదేవిధంగా అసెంబ్లీలో క్యాబినెట్ తీసుకొని ఖర్చు పెట్టినాం. అది దేశం మొత్తంలో కావాలని ఈడ కూర్చున్నాం. అన్ని రాష్ట్రాలలో అయితే 9th షెడ్యూల్ నుంచి తీయడానికి రాహుల్ గాంధీ రెడీగా ఉన్నాడు. రాహుల్ గాంధీ కనుక ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన ఇదే కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక తెలంగాణ మూవ్మెంట్ లాగా రాహుల్ గాంధీ ఎవరంటే ఆయన కంపెనీ పవర్ విల్ కండక్ట్ ఇచ్చిన ఇచ్చేదానికి బాధ్యత కనుక ప్రజలలో మార్పు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ అన్నట్టు అదే నరేంద్ర మోడీ ఓబీసీ అంటాడు, ఇంతవరకు ఏం చేయలేదు, కులగన చేయలే, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే, ఆఖరుకు క్రిమినల్ కూడా ఎత్తేయలే. కనుక దీనికి యావత్ భారతదేశంలో రావడానికి ఎంపీలు వస్తున్నారు. ఏసీసీ ఆఫీస్ మళ్ళీ ఎవరు మల్లికార్జున్ ఖర్గే వస్తున్నాడు, రాహుల్ గాంధీ వస్తున్నాడు,
రేవంత్ రెడ్డి వస్తుండు, వేణుగోపాల్ వస్తుండు కనుక దీన్ని జయప్రదం చేయాలి అనేది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరు ప్రధానంగా పార్లమెంట్ లో కూడా వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. అమలు చేయాలని షెడ్యూల్ 9 లో కూడా చేశారని కూడా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన అంశంలో కూడా కేంద్రంలో మరోసారి నిలదీసే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ లో వాయిదా సమావేశాలు సజావుగా జరిగిన నేపథ్యంలో చర్చ కూడా ఆస్కారం లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఖచ్చితంగా ముసాయిదాకు సంబంధించి దాదాపు రాష్ట్రపతి వద్ద 3 నెలల నుంచి పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఇప్పటివరకు రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం మరోవైపు ధర్నాకు ఇక ఇండియా కూటమికి సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 100 మంది వ్యక్తులతో పాటు ఎస్పీ కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీల నేతలంతా కూడా తమ మద్దతు తెలిపేందుకు కూడా వేదిక వద్దకు రాబోతున్నారు.